భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మొదటి కాలసర్పదోషం గురించి తప్పనిసరిగా తల్లి. మొట్టమొదటి కాలసర్పదోషము అనంత కాలసర్పదోషము అని అంటారు. ఈయన పేరు అనంతుడు. ఈయన సోమవారం పూటే తిరిగేటువంటి సర్పం. అయ్యో, ఎంత విచిత్రం గురుగారు. మీరు ఎప్పుడు విని ఉంటారు ఇవన్నీ. ఇవన్నీ దశమహావిద్యలు మేము చేస్తున్నప్పుడు గురువులు చాలా విషయాలు తెలియజేస్తారు తల్లి. కనుక పుస్తకాల్లో కూడా ఉండకపోవచ్చు. పుస్తకాలు చూసి మనం పూజలు చేసుకునేటువంటి ప్రయాణాలు వేరు. మీరు అడిగారు కాబట్టి ధర్మ సందేహాలు విధానాలు మీకు తెలియజేస్తాను. అనంత కాలసర్పదోషంలో అనంతుడు అతని పేరు. కాలసర్పదోషంలో ఇతను సోమవారం పూట మాత్రమే సంచారం చేస్తాడు. మీరు ఒక విషయం గమనించండి, సోమవారం పూట అనంతుడు కనిపించాడంటే మంగళవారం పూట అంటే ఇంకొకటి ఉంటాడు. అందుకని సర్పాల్లో కూడా అనేక రకాలు ఉంటాయి. అవును, ఇప్పుడు ఈ శేషనాగు అని అంటుంటారు, బ్లాక్ కోబ్రా అంటారు. చెప్తాను తల్లి, ముందు అనంతుడు సంపూర్ణం చేయనివ్వండి. అనంత కాల సర్పదోషంలో ఇతను సోమవారం రోజే బయట సంచారం చేస్తాడు. అనంతుడు అనేటువంటి సర్పము భూగర్భంలో సుమారు 65 అడుగుల లోతులో ఉంటుంది. 65 అడుగులు తన స్వరంగ మార్గం ఏర్పాటు చేసుకొని అక్కడే జీవిస్తాయి. ఇవి ప్రతి సోమవారం ఆహారం కోసం బయటకు వస్తుంటాయి. ఆ వచ్చినప్పుడు మన కంటన పడిందా, ఏ సర్పమైందా అంటే ఏ రోజైతే ఏ సర్పమైతే ఉంటుందో అలా మన కంటన పడిందా, ఆ రోజు ఆ సమయం ఆ గ్రహాన్ని బట్టి మన యొక్క స్థితిగతుల యొక్క చక్రంలో ఆ గ్రహ ప్రయాణం మన మీద ఎఫెక్ట్ పడుతుంది. తద్వారా మనకు కనిపించినటువంటి అనంతుడి యొక్క ఎఫెక్ట్ మనం అనుభవించాల్సిందే. ఎందుకంటే తల్లి, కాలసర్పదోషంలో 12 రకాల కాలసర్పాలు దేవతా సర్పాలు. ఇవి ఈ దేవతా సర్పాలు మానవ కంట పడవు. ఉదాహరణకు మీకు నేరుగా దైవమే దర్శనమయ్యి ఏ వరం కావాలో కోరుకో అని అన్నారనుకోండి, దాని అర్థం ఏమిటో చెప్పండి. సామాన్య మానవుడు భగవంతుడిని చూడగానే అతను పొందేటువంటి మొట్టమొదటి వరం ఏమిటంటే మరణం. ఎందుకంటే ఈ సృష్టిలో ఏ జీవరాశి అయినా సరే భగవత్ స్వరూపాన్ని చూసిన తర్వాత జీవుడు వేరైపోతాడు. ఆ మోక్షం పొందడం కోసం ఈ జీవుడు పడే తపనే అది. అందుకని దేవతలకు సంబంధించినంత వరకు మనం మానవులం. ఆ దేవతా స్వరూపాలను మనం చూడాలని కూడా అవివేకం. అందుకని ఈ 12 రకాల కాలసర్పాలు ఏమైతే ఉన్నాయో ఇవి దేవతా సర్పాలు. మానవుని కంట పడవు, మానవుని కలలోకి రావు, మానవుడి చేత అవి దహించబడవు. ఇలా కానీ మనం చేస్తున్నాము, ఆ సమయానికి అదే జరిగింది అంటే అవే పరిగణలో తీసుకొని కాలసర్పదోషంగా చెబుతారు తల్లి. అందుకని ఈ అనంతుడు అనేటువంటి వాడు సోమవారం పూట తిరిగేటువంటి సర్పంగా మనం పరిగణలోకి తీసుకుంటాం. ఈ అనంతుడు చాలా విచిత్రంగా ఉంటాడు తల్లి. మరీ పెద్దగా ఉండడు, అలాగని చిన్నగా ఉండడు. ఇదంతా కుటుంబంతో కూడినటువంటి సైన్యం. ఎలా అంటే మా నాన్న చంపాడా, నెక్స్ట్ కొడుకుకి దర్శనం ఇస్తాడు, కొడుకు చంపాడా మళ్ళీ వాళ్ళ కొడుకుకి. అంటే ఎన్ని తరాలు మారినా అంటే సుమారు 8 నుంచి 10 తరాల వరకు వాళ్ళు వెంటాడుతూనే ఉంటారు. ఈ అనంతుడిని గుర్తించడం ఎలాగా అని అడిగితే, మనం ఎప్పటికైనా కానీ మన తాతగారు కానీ ముత్తాతగారు కానీ మన ఇళ్లలో ఉన్నా మన ఇంటి పెరట్లోనే తిరుగుతుంటేవి. మా తాతగారు చంపారండి, మేమే అడుగుతుంటాం. ముఖం చూడగానే మాకు అర్థమైపోద్ది ఇతన్ని ఇది వెంటాడుతుంది అని. కాబట్టి నాయన ఇలా ఎప్పుడైనా మా తాతగారు చంపారండి, మా తర్వాత తెలియదండి, తర్వాత మా బాబాయ్ గారు చంపారు. ఎక్కడ జరుగుతున్నాయి ఇవన్నీ? మీతోటి మీ కుటుంబంతో ముడిపడి ఉంది. కాబట్టి అనంతుడు అనేటువంటి వాడు ఎప్పటికీ ఆ కుటుంబంలో అనారోగ్య సమస్యలు వెంటాడేలాగా చేస్తూనే ఉంటాడు. చాలా ప్రమాదకరం. అందుకని అనంతకాల సర్పదోషం ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే అనారోగ్య సమస్యలు పాలవక తప్పదు. అందుకని ఇది అనంతుడని మనకి తెలియటానికి సోమవారం పూట ఎప్పుడైనా కానీ మన కంట కానీ సర్పం కనపడినా, ఎక్కడైనా సర్పాన్ని దహనం చేస్తున్నట్టుగా కానీ మనం చూసినా, ఎవరైనా మన కలలో కానీ సర్పం వచ్చిన రోజు సోమవారం అయినా మనం అనంత పద్మకాల సర్పదోషంలో అనంత సర్పదోషంలో ఉన్నట్టే లెక్క. మరి దీన్ని ఎలా నివృత్తి చేసుకోవాలి అని మీరు అడిగితే, అలాంటి సందర్భాలు ఎప్పుడైనా మనకి ఎదురయ్యాని అనుకుందామండి. అంత బియ్యం పిండి తీసుకొని అలా నీళ్ళల్లోకి దిగి చేతులు అలా వేసుకొని పిండిగా సర్పాకారంగా చేసి ఆ నీళ్ళల్లో అలా వదిలి 3 మునకలు ములిగి ఓం కాలసర్పాయ నమః అనుకుంటే చాలు. ఓం కాలసర్పాయ నమః. కానీ అంత సమయం ఉండాలి. తెలుసుకోగలిగాం అంటే జనరల్గా జాతక చక్రంలో మనం చూస్తున్నట్టుగా కాలసర్పదోషం ఉందనే చెబుతాం. ఏ కాలసర్పదోషం ఉందో మనం తెలుసుకోగలిగితే మందు దొరకడం పెద్ద పని ఏమి కాదు. అయితే మేము అంటే శ్రావణ మాసంలో నాగుల పంచమికి సంబంధించి పుట్టకు వెళ్ళి పూజ చేసే అంత సమయం లేకపోయిన సందర్భంలో ఇలా బియ్యపిండితో నాగుపాముని చేసి పూజించి పాలు పోయడం
చేసి ఒక నిమజ్జనం చేయొచ్చు. నిమజ్జనం చేయడం ఒక సంప్రదాయంగా మేము పాటించాము. అలా చేయడం వల్ల కూడా ఈ దోషాలు పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన సంకల్పంతో చేస్తున్నాం, మన చేతితోటే చేస్తున్నాం. ఆ, మనసులో ఉన్న స్పర్శ, బుద్ధి, జ్ఞానం రెండు ఇక్కడే ఉన్నాయి. నీళ్ళలోకి దిగుతున్నాం. ఇది చెయ్యాలి, ఇది పోగొట్టుకోవాలని తపన మన దగ్గర ఉంది. ఈ చేతిని పంచభూతాలుగా కొలుస్తుంటాం. ఖచ్చితంగా నీళ్ళలో వదలగానే అది ఆహారంగా మారి నీటిలో ఉన్నటువంటి కొన్ని జీవులు అది ఆహారంగా తీసుకున్నప్పుడే మాత్రమే మనకు ఆ దోషం నివృత్తి అవుతుంది. అవి తీసుకోకపోతే తీసుకోకుండా ఉండవు, తీసుకుంటే. అదే కదా మరి సృష్టి ధర్మం. ఓకే. అయితే ఈ అనంత కాలసర్ప దోషం ఇది ఎంతకాలం పీడిస్తుంది అంటారు? దాదాపు ఏ కాలసర్ప దోషమైనా సరే ఒక్కొక్క వ్యక్తికి ఇంత పరిణామం ఉంటుంది తల్లి. అనంత కాలసర్ప దోషం 14 సంవత్సరాలు ఉంటుంది. 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలు స్థిరత్వం కోల్పోతారు. అనారోగ్యాలు కంటిన్యూగా ఉంటూనే ఉంటాయి. కుటుంబంలో ఒకరి తర్వాత ఒకళ్ళు మంచాన్ని పడుతూనే ఉంటారు. ఏదో ఒక ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. వాళ్ళకి ఏమీ అవసరం లేదు. అనంత కాలసర్ప దోష పరిహారం చేసుకోగలిగితే సంపూర్ణం. For more videos like this, subscribe Big TV channel.